నీ తలపై ఉన్న జుట్టును ఎప్పుడైనా దగ్గరగా గమనించారా? ఒక చిన్న జుట్టు రంధ్రంలో ఎన్ని వెంట్రుకలున్నాయో చూశావా? గరుడ పురాణం ప్రకారం ఇది కేవలం ఒక శరీర లక్షణం కాదు, నీ పూర్వజన్మ కర్మలు ఈ జన్మలో పెట్టిన ఒక ముద్ర. గరుడ పురాణం ప్రకారం పురాణకాలంలో నారద మహర్షి ఒక సందేహంతో వైకుంఠానికి చేరుకొని తనకున్న చిన్న సందేహాన్ని మహావిష్ణుకి ఇలా వెళ్లబుచ్చాడు. ప్రభూ, ఒకే తల్లిదండ్రులకు పుట్టిన వాళ్ళలో ఒకరు రాజ్యాన్ని పాలిస్తే మరొకరు రోజువారీ కష్టాలతో ఎందుకు జీవిస్తారు? అప్పుడు పక్కనే ఉన్న గరుత్మంతుడు శాంతంగా నవ్వుతూ నారదుడికి ఇలా వివరించాడు. మహర్షి, జన్మ ఒక్కటే అయినా ప్రతి మనిషి కర్మల భారం ఒక్కటిగా ఉండదు. మీరు ఎప్పుడైనా మీ తలపై ఉన్న ఒక జుట్టు రంధ్రాన్ని గమనించారా? ఒక మనిషికి ఒక జుట్టు రంధ్రంలో ఒకే ఒక్క వెంట్రుక ఉంటే గత జన్మలో ధర్మం దానం చేసినవాడని అర్థం. అలాంటివారు నాయకులవుతారు, రాజులవుతారు, లేదా సమాజాన్ని మారుస్తున్న మహామనుషులవుతారు. అదే ఒకే రంధ్రంలో 2 వెంట్రుకలుంటే అది విద్యా తపస్సు చేసిన జన్మకి సంకేతం. వారు వేదవేత్తలు, పండితులు, జ్ఞానం ద్వారా లోకాన్ని నడిపించే గురువులవుతారు. కాని 3 వెంట్రుకలు ఒకే రంధ్రంలో అది ఉంటే అది భయపడాల్సిన శాపం కాదు, గత జన్మలో చేసిన లోభం, అధర్మం, హింసల ఫలితం. అలాంటి వారు ఈ జన్మలో పేదరికం, కష్టాలు, పరీక్షల మధ్య జీవిస్తారు. మహర్షి, జన్మ సమయంలో కనిపించే శరీర లక్షణాలు నీ విధిని బంధించే సంకెళ్ళు కావు. అవి కేవలం నీ పూర్వకర్మలు నిన్ను ఎక్కడ నిలబెట్టాయో చెప్పే గుర్తులు మాత్రమే. 1 కేశం, 2 కేశాలు, 3 కేశాలు, ఏదీ తీర్పు కాదు. ఈ జన్మలో నీవు ఏ మార్గం ఎంచుకోవాలో చెప్పే సంకేతాలు మాత్రమే. నీ శరీరం నీ గతాన్ని మాత్రమే చెబుతుంది, కాని నీ కర్మే నీ రేపటిని రాస్తుంది అని గరుత్మంతుడు చెప్పగా నారదుడు అమితానందంతో వైకుంఠం నుండి తిరుగు ప్రయాణమయ్యాడు.